హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్స్ నందిని సత్యం వ్లాగ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే టమాటా రైస్ విత్ ఆనియన్స్, పోమోగ్రానైట్. లంచ్ బాక్స్ ఏంటంటే పిల్లలకి పప్పు చింత చిగురు కర్రీ, పప్పు చింత చిగురు చారు. ముందుగా ఏం చేశానంటే టమాటా రైస్ కోసం టమాటాని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకొని పొయ్యి మీద ఒక గిన్నెలో జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం యాడ్ చేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను. తర్వాత దాంట్లోకి టమాటాలు వేసేసేసి కొంచెం సాల్ట్ అని వేస్తే త్వరగా ఉడికిద్ది. ఇంకొక పక్క పప్పు ఉడుకుతుంది. పప్పు ఎలా ఉడికిందని చూశాను, బాగానే ఉడికింది. పప్పులో ఏం చేశానంటే పచ్చిమిర్చి పప్పు వేసేసేసి ఒకేసారి పెట్టేశాను. అది అనేది రెడీ అయిపోతుంది. ఓకే, అది అయిపోతుంది కదా, ఈలోపు టమాటా రైస్ ఏమైపోతుందని చూసేసరికి కొంచెం టమాటాలు అన్నీ ఉడికేవి. ఆల్రెడీ బెండకాయ ఫ్రై అనేది రెడీ చేసేసాను. టమాటా రైస్ని కూడా ఈ విధంగా కొంచెం ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకున్నాను. ఈ విధంగా రైస్ కూడా యాడ్ చేసేసిన తర్వాత టమాటా రైస్ రెడీ అయిపోతుంది. ఇందులో కొంచెం స్పైసీగా కోసం కారం కొంచెం యాడ్ చేశాను. ఎక్కువైతే యాడ్ చేయవసరం లేదు. మిర్చి అనేది 2 యాడ్ చేసి కొంచెం స్పైసీగా తింటే బాగుంటుందని అన్నారని వేసాను. ఇంతలో పప్పు ఉడికిపోయింది. మళ్ళీ చింత చిగురు పప్పులో యాడ్ చేసేసుకొని కొంచెం అలా తిప్పేసి కొంచెం పసుపు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది అని చెప్పేసి కొంచెం పసుపు యాడ్ చేశాను. ఈ విధంగా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత పప్పు అలా ఉడుకుతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది పప్పు. చింత చిగురు కూడా మగ్గిందంటే అయిపోద్ది. కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనుకున్నా. ఈలోపు టమాటా రైస్ అయిపోయింది. ఒక బౌల్లో ఆల్రెడీ పోమోగ్రానైట్ వలిసి పెట్టాను. ఈ విధంగా కొన్ని ఆనియన్స్ లెమన్ వేసి ఇచ్చాను. జియాకి వాళ్ళ డాడీకేమో టమాటా రైస్ విత్ పోమోగ్రానైట్. దక్షి యాజ్ యూజువల్ ఎప్పుడు పెరుగన్నమే తింటుంది. మార్నింగ్ ఆనియన్ వేసుకొని సరేలే తీసుకురా అన్నారు. జియాని తీసుకెళ్ళమంటే నువ్వు తీసుకురామ్మా అన్నాడు నుంచొని. ఇద్దరు ఏంటో మాట్లాడుకుంటూ నుంచున్నారు. సరేలేని తీసుకొని వెళ్దామని తీసుకెళ్ళాను. పోమోగ్రానైట్ ఇది ఏమిటి అని అడుగుతున్నారు. ఇది ఏంటంటే టమాటా రైస్ తిని చూసి చెప్పు అన్నాను. ఏంటో వెరైటీగా ఉంది అంటున్నారు. కొంచెం కలర్ ఎక్కువగా ఉంది. టమాటాలు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఏమి యాడ్ చెప్పినా రెడ్ కలర్లో ఉంది. చాలా బాగుంది, తిని చూడండి అంటే అప్పుడు ఆనియన్ కొంచెం లైట్గా పిండుకోండి, స్పైసీగా ఉండదు అన్నాను. ఆనియన్ పిండుకున్నారు, లెమన్ పిండుకున్నారు. లెమన్ పిండిన తర్వాత ఆనియన్స్ని గార్నిష్ చేస్తున్నారు. చూడండి ఎలా చేస్తారు గార్నిష్. మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్? ఆనియన్ లెమన్ వేసుకుంటారా? ఆనియన్స్ లెమన్స్ వేసుకుంటే హెల్త్కి మంచిది. మార్నింగ్ లెమన్ విత్ హాట్ వాటర్ తాగితే చాలా మంచిది. నార్మల్ హాట్ వాటర్ అయితే తాగేశారు. ఈ విధంగా గార్నిష్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అన్నాను. ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయండి. ముందుగా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, నందిని సత్యం బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేస్తే రోజు నా వీడియోస్ చూడవచ్చు. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. తింటున్నారు, నేను ఎలా ఉందో చెప్తారు. బాగుందా అని అడిగాను. తింటున్నారు, అని నవ్వుతున్నారు. నవ్వులేసిన తర్వాత నైస్, సూపర్, చూసారా ఎలా వెలిగిందో. అలా వెలిగిందంటే నచ్చిందని. ఇలా పప్పు తాలింపు కోసం ఆయిల్ పెట్టాను. ఏమైందో చూసి వస్తా. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. కొంచెం ఇందులో ఏంటంటే జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు అని ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఎండుమిర్చి వేసాను. కొంచెం నెయ్యి కూడా వేసాను. చాలా టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేస్తే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఒక పక్క పాలు పెట్టేశాను టీ కోసం. తాలింపు అయిపోయింది. పప్పు అందులో పెట్టేసి కొంచెం మరగనిచ్చేస్తే జియాకి బాక్స్ పెట్టేయచ్చు. దక్షి టమాటా రైస్ అలాగే ఇలా బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత కొంచెం ఉంటే దక్షికి టమాటా రైస్ పెట్టేశాను. అలా కంప్లీట్ అయిపోయింది నా మార్నింగ్ రొటీన్. మీ మార్నింగ్ రొటీన్ ఎలా అయిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ నందిని సత్యం చెప్పు. నా వ్లాగ్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ